హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చాలా అంటే చాలా సింపుల్గా చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ వేగుతున్నాయి. ఇప్పుడు మనం చికెన్ వాష్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయింది, ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాం. ఫ్రెష్ చికెన్ వేసుకుందాం. ఓకేనా? చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్. మనం చికెన్ వేసేసాను. ఈ చికెన్ని బాగా ఆయిల్లో వేగనివ్వాలి. వేగుతుంది కదా. ఇప్పుడు కొంచెం మనం సాల్ట్ను పసుపు వేసుకుందాం. ఇంతే, తగినంత సాల్ట్ వేద్దాం. ఎక్కువైద్దేమో ఫ్రెండ్స్ ఇక్కడ. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని తిప్పుదాం. తిప్పాము, మొత్తం కలిసిపోతుంది. దీన్ని ఇప్పుడు మూత పెట్టేద్దాం. దీన్ని ఇప్పుడు బాగా ఉడకనిద్దాము. ఓకేనా? మగ్గుతుంది, చికెన్ మగ్గుతుంది, ఉడకాలి బాగా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. కారం వేసుకుందాం. తిప్పుకుందాం. చెట్టు నుంచి ఫ్రెష్ కరివేపాకు తెచ్చాను. ఈ కరివేపాకు వేసుకుందాం. చాలా ఫ్రెష్ కరివేపాకు. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం. ఇట్లా కర్రీ మధ్యలో వేస్తే టేస్ట్ బాగుంటుంది. అదే ఆనియన్స్తో పాటు వేస్తే మాడిపోతాయి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. చికెన్ పీస్ చూడండి ఎంత బాగుంది, సూపర్ ఉంటుంది. దించే ముందు చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా కొంచెమే, లైట్గా, ఎక్కువ వద్దు, చాలు. ఇప్పుడు తిప్పుదాం. ఈ మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి తీసేయడమే. చాలా సింపుల్ చికెన్ కర్రీ ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.